హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సంక్రాంతి పండుగ తర్వాత ఇదే లాంగ్ వీడియో అండి. ఇది వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళానండి. ఈరోజు మా అన్న ఇద్దరు బిడ్డలు ఒక బాబుది ఫంక్షన్ చేస్తున్నారు పిల్లలవి. అయితే ఫంక్షన్ కోసం వెళ్ళానండి. బాబుకు క్లాస్ ఉండి బాబుని తీసుకురాలేదు, నేను మాత్రమే వచ్చానండి. 100 మందిలో వీడియో తీయాలంటే చాలా భయము, సిగ్గండి. అందుకే నేను నిలబడి తీస్తే ముందుకెళ్ళి తీయాలి కదా. తీస్తే నా బ్యాక్ కుర్చీలలో కూర్చున్న వాళ్ళు మొత్తం నా దిక్కే చూస్తారు, ఏంది వీడియో తీస్తుందని. అసలే మనకు సిగ్గు బిడియము. అంతమందిలో వీడియో తీయాలంటే తీయలేక ఏం చేసినా కదా, ముందు సీట్లలో కూర్చొని ఆ స్క్రీన్ని పెద్దగా అనుకుంటూ తీశానండి. తీయలేక మోమాటంతో తీశానండి. ఎంతో బాగా తీద్దాము, ఎవరన్నా వస్తే పిల్లలు పెద్దలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తీపిద్దాం అనుకున్నా కానీ ఎవరిని అడగాలో అర్థం కాక నేను ఎవరిని అడగలేదండి. ఎవరిని ఎందుకు అడిగేది, మన ఛానల్కి మనమే ఏదో ఒకటి చేయాలనేసి ఎంతో బాగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తప్పలేదండి. ఇగో కవర్ చేసేంత వరకు అయితే కవర్ చేశానండి. అన్నయ్య అంటే మా పెదనాన్న కొడుకు అండి. మా పెదనాన్న కొడుకుకి 2 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళదైతే ఈరోజు ఫంక్షన్ చేస్తున్నాడు. 2 ఆడపిల్లలు, ఒక బాబండి. ముగ్గురికి ఒకేసారి ఫంక్షన్ చేస్తున్నాడు. అయితే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళానండి. బాబుకు స్కూల్ ఉండడంతో 10th క్లాస్ కదా, ఇప్పుడు అసలే 2 months ఉన్నాయండి ఎగ్జామ్స్. వాడిని ఇంటి దగ్గర ఉంచి తీసుకెళ్ళలేను, అందుకే స్కూల్కు పంపించాను. నేను మాత్రమే అటెండ్ అయ్యానండి. టైంకు 1కి వెళ్ళానండి. 1కి వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ కాలేదండి. 2 o'clock స్టార్ట్ అయింది. 1 hour లేట్ తర్వాత స్టార్ట్ అయ్యింది. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చుట్టాలు బాగానే వచ్చారు. అందరినీ కవర్ చేయలేకపోయాను నేను మాత్రము. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అండి. అమ్మమ్మ వాళ్ళకు మంచిగా దండలు వేసి, బొట్లు పెట్టి దండలు వేసి, పిల్లలకు గాజులు వేసి ఒడి నింపిందండి. పెద్ద పాపకు మాత్రమే ఒడి నింపింది, ఆ పిల్లలకి ఏం లేదు. అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. 3 పిల్లల ఫంక్షను. ఫంక్షన్ హాల్లో టీవీ కూడా ఉందండి. ఎదురుగా చూస్తే బాగా వస్తలేదు అనేసి అప్పుడప్పుడు టీవీలో కూడా కవర్ చేశానండి. అక్కడ నిలబడ్డది 2 ఆ పిల్లల మేనత్తలండి. ఈమె వచ్చేసి అమ్మమ్మ. ఇది అనుకున్న ప్రకారం వాళ్ళు ఎవరి తగ్గట్టు వాళ్ళు చేస్తారు కదా. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. చుట్టాలు, ఊర్లో జనాలు అందరూ బాగా వచ్చిర్రు. ఎందుకంటే ఊరి దగ్గరే ఫంక్షన్ హాల్ ఉందండి. ఇంటికొకరు తప్పకుండా అందరు వచ్చిరండి. మేనమామలు మంచిగా అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, ఇంకా వాళ్ళు పెట్టే బంగారాలు, వెండి, బాబుకు బ్రాస్లెట్ అవన్నీ చేయించారు. ఈ ఫంక్షన్ చేస్తుర్రంటే వాళ్ళ దగ్గర వాళ్ళు తప్పదు కదా, మేనమామలకైనా నానమ్మ తాతలకైనా బంగారం పెట్టక తప్పదు. ఎంతో అంత వాళ్ళ తాహత్ తగ్గట్టు పిల్లలకు గోల్డ్ తెచ్చారండి. ఈ ఫంక్షన్లో మాత్రం చుట్టాలను అందరినీ కలుసుకున్నానండి. పండగకి వెళ్ళినప్పుడు ఏమైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని వండుకొని తినడం అవే సరిపోతాయండి. పండగకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వీళ్ళింటికి వెళ్ళాలని వెళ్ళడానికైతే టైం కుదరదు. మనం ఎట్లాగో 2-3 రోజులు ఉండం కదా, బిజీ వర్క్ అయ్యే. పండగకు పోతామంటే ఇక పండగ ముందు రోజు, పండగ రోజు తెల్లారైతే ఇంటికి వచ్చేస్తాము. అస్సలు ఖాళీ దొరకదు. చుట్టాల ఇళ్ళల్లో పోయి అందరితో మాట్లాడడానికి, బాబాయ్ వాళ్ళ ఇంటికి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో పోవాలంటే అస్సలు కుదరదు కదా. ఖాళీ టైం అసలు దొరకదండి. నాకున్న జాబ్కు అందరినీ కలుసుకోవడం చాలా కష్టం అండి. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక దగ్గర కలిస్తేనే కలుసుకుంటాను తప్ప ఇంకా ఫోన్లో తప్ప ఎప్పుడు నేరుగా కలుసుకోము. చుట్టాలనైనా ఎవరినైనా ఇలాంటి ఫంక్షన్లలో దూరం చుట్టమైనా కూడా మనకు బాగా కలుస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మా అమ్మ నేనండి. వీడియో తీయమని మా మేనకోడలికి ఇస్తే అది సైడు నుంచి తీసిందండి, ఎదురుగా తీయకుండా. ఏదో ఒకటి ఇక మనకు తీసేవాళ్ళు కూడా లేరు కదా, ఏదో ఒకటి ఇక తప్పలేదండి. వీడియో అయితే కవర్ చేసేంత వరకు కవర్ చేశానండి. ఇంకా చాలా మిస్ చేశానండి, అన్నీ మిస్ చేశాను అనిపించింది. కానీ ఈ ఫంక్షన్ మాత్రం పూర్తిగా నేను తీయలేకపోయాను. నా ఛానల్లో పూర్తిగా లేకపోయిందని అనిపించింది. ఎంతో కొంత ఇక 6 నిమిషాలైనా పర్వాలేదులే ఇది అప్లోడ్ చేద్దామనేసి ఈరోజైతే ముందుకు తీసుకొచ్చానండి. చూసారా మా చుట్టాలు, మా ఊర్లో జనాలు కుర్చీలలో ఇక అందరు దాదాపుగా వెళ్ళిపోయారండి. బిడియం అది అనిపిస్తుంది వాళ్ళ ఎదురుగా ఇలా వీడియో తీయడానికి. పెట్టినోళ్ళు పెట్టినట్టుగా ఇక అన్నం తినడానికి అయితే వెళ్ళిపోతురండి ఫంక్షన్ హాల్ నుంచి. కవర్ చేసేంత వరకు కవర్ చేశాను. వీళ్ళంతా ఊరోళ్ళండి. ఫస్ట్ వచ్చిందేమో చుట్టాలండి, లాస్ట్కు ఊరోళ్ళు పెడతారు కదా. చుట్టాలు అయిపోగానే ఊరి వాళ్ళు పెడతారు కదా. పెట్టిన వాళ్ళు పెట్టినట్టుగా ఇలా కిందికి దిగి ఆ ఎదురుగా ఇంకోటి భోజనాలు చేసేది ఉందండి. అందరు అక్కడికి వెళ్ళి భోజనాలు చేశారండి.
ఫంక్షన్ సింపుల్గా ఏ ఆడంబరం లేకుండా మంచిగా మరీ లేట్ కాకుండా 2:00 స్టార్ట్ అయ్యిందండి. 2:00 స్టార్ట్ అయ్యి గంటన్నరలో పూర్తయిపోయిందండి. పండగ వెళ్ళగానే ఫంక్షన్ కదా, దాదాపుగా ఇంకా చాలామంది రాలేదండి. చాలామంది అంటే ఒక రూపాయి వంతులో బారాన వంతు చుట్టాలు వచ్చారు, ఒక చారాన వంతు చుట్టాలు రాలేదండి. ఇంకో తినడానికి ఇవన్నీ మంచిగా కీర దోస, క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయలు పెట్టారండి. ఫస్ట్ అవి పెట్టుకొని వెళ్ళి ఆ రైస్ వేయించుకున్నాను. ఇది పూర్తిగా చూయించుదాము అనుకున్నాను కానీ ఈ ఒక చేతిలో సెల్లు ఒక చేతిలో ఇస్తారంటే అస్సలు పెట్టుకోరాలేదండి. డబల్ కమీట కూడా పెట్టిరండి. ఎవరి ఫంక్షన్ కనుక వెళ్తే మనకు 3-4 ఐటమ్స్ కనిపించాయంటే మనం ఇంతకన్నా మంచిగా ఇంకొక ఐటమ్ ఎక్కువ చేయాలని పోటీతోటి డబ్బున్న వాళ్ళైతే ఒక 4-5 ఐటమ్స్ పెడతారండి. ఇక్కడ వచ్చేసి చికెను, మటను, అలాగే చారు, వెజ్ కూడా వండిరండి. ఇలా కూరగాయలు వేసి చాలా బాగా వంటలు కూడా బాగా కుదిరినాయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.